ప్రైజ్ ది లార్డ్. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలవంచి వాక్య ధ్యానం. వాక్యమై ఉన్న మా తండ్రి, సర్వసత్యములోనికి నడిపించే మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి. ఆయన ఇంతవరకు ఆత్మరూపిగా మా మధ్యన మీరు సంచరిస్తున్నందుకు వందనాలు అయ్యా. ఈ సమయాన ప్రభువా, మీ వాక్యం ద్వారా మరి ప్రభు మమ్మల్ని దర్శించబోతున్నందుకు వందనాలు అయ్యా. ఇది నాన్న ప్రభువా, ఎక్కడెక్కడి నుంచో నాయన ఇదిగో ప్రభువా మరి తండ్రి ఫుల్ టైంలో పని చేసుకుంటూ, లేకపోతే మరి ప్రభువా ఇంకా దూర దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ నాయన మందిరానికి చేరుకున్నారు. ప్రతి వారిని నువ్వు ఎరుగుతూ ప్రభువా, ప్రతి వారిని నువ్వు చూస్తున్నావు ప్రభువా, ప్రతి వారిని నువ్వు తాకుతున్నందుకు వందనాలు ప్రభువా. వారి యొక్క తలల మీద మీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచండి ప్రభువా, మీ కృపాభిషేకంతో నింపండి ప్రభువా. ఎవరు ఎలాంటి కన్నీటితో వచ్చారు, ఎలాంటి వేదంతో వచ్చారు, ఎలాంటి సమస్యతో వచ్చారు అయ్యా, ఎలాంటి కలవరంతో వచ్చారో ప్రభువా, ప్రతిదీ నాకంటే స్పష్టంగా ఎరిగిన దేవుడు నువ్వు తండ్రి అయ్యా. మీరు మాట్లాడితే మాకు జీవం, మీరు మాట్లాడితే మాకు బలం ప్రభువా, మీరు మాట్లాడితే మాకు స్వస్థత, మీరు మాట్లాడితే మాకు విడుదల ప్రభువా, మీరు మాట్లాడితేనే మాకు ప్రయోజనం. నా మాటలు నా నోట త్రుంచండి ప్రభువా, మీ జీవపు మాటలు మా నోట ఉంచండి అయ్యా. విని వారికి ఎలా ప్రభువా మరి ఆశీర్వాదము కలిగినట్లు, విడుదల కలిగినట్లు నీవు మా అందరితో మాట్లాడండి ప్రభువా. ఇదిగో నేను ఎవరి హృదయాలకు సరిపడినట్లుగా ప్రభువా నీవు మా అందరికీ నీ వాక్యంను విరిచి వడ్డించమని, ఈ దినాశులతో మా అందరినీ నింపి నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం కలుగును గాక. ప్రయత్నం థ్యాంక్స్ కూర్చుందా. క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమా, దేవుని సహవాసమా, దేవుని మహావిషయమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో అక్టోబర్ నెల 10వ నెల మొదటి పునరుత్థాన ఆదివారంలో మనం ఉండటానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడి నుంచో అనేక మంది వచ్చి మందిరం అంతా నిండినట్లుగా మీరందరూ కూడా దేవుని మందిరానికి ఆరాధించడానికి వచ్చిన దాన్ని బట్టి, మిమ్మల్ని బట్టి, మీ కుటుంబాలను బట్టి, ఇంకా రాలేకపోయిన బిడ్డలను బట్టి, ఇండియాలో ఉన్న కుటుంబాలను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ అందరికీ మొదటిగా 2 వందనాలు తెలియజేస్తాం. అందరికీ వందనాలు. మంచిది. ఈ సమయాన్ని ప్రియతను ప్రయత్నం తర్వాత 19వ ఆదివారానికి సంబంధించిన వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నేటి పాఠం కొరకు మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చదువుతాం. వరుసగా చదవండి. ఎవరైనా చిన్నపిట్టలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్నపిట్టలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్నపిట్టల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. సమయాన మనకి ఇవ్వబడిన సువార్త పాఠంను సరే ఆలోచన చేద్దాం. మార్కు సువార్త బహుశా మీరు అందరూ పాఠాలను ముందుగానే చదువుతున్నారని నేను భావిస్తున్నాను. చూడండి, అక్కడ యేసయ్య మాట్లాడుతున్నారు. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే అని మాట్లాడుతున్నారు. ఈరోజు మన వాక్య భాగపు అంశం దేవుని కుటుంబం అనే అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం. దేవుని కుటుంబం ఒకసారి అందరూ చెప్తామా? దేవుని కుటుంబం. మనం ఏ కుటుంబంలో ఉండాలి? ఇక్కడ ఇంటి పేర్లను బట్టి ఆ కుటుంబం, ఊరిని బట్టి ఆ కుటుంబం, ప్రాంతాలను బట్టి ఈ కుటుంబం, ఇలాగా మనం డివైడ్ అయి ఉంటాం. కానీ ఇక్కడ మనం ఎలాగున్నాము ఇప్పుడంటే దేవుని కుటుంబంగా ఉన్నాం. దేవుని కుటుంబంలో సభ్యులుగా మనం ఉండాలి ఆకాంక్ష. ఒకవేళ ఇంకా మనము ఈ వాక్యం ద్వారా ఏమైనా రెక్టిఫై చేయవలసుకున్నామంటే చేసుకుని దేవుని కుటుంబంలో సభ్యులుగా మనం ఉండవలసిన వారమైనా. చూడండి, ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకుంటుంటే ధర్మశాస్త్రం గురించి అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకి విశేషంగా వాక్యాన్ని బోధించారు. వాక్యాన్ని బోధించిన తర్వాత శిష్యులు ఒక ప్రశ్నను తీసుకొచ్చారు, పరిసయ్యులు ఒక ప్రశ్నను తీసుకొచ్చారు యేసు దగ్గరికి. దాన్ని బట్టి ధర్మశాస్త్రం గురించిన తగిన వివరణ ఓపికగా ఆ పరిసయ్యులకి యేసు ప్రభువారు ఇచ్చారు.
ఇది జరిగిన తర్వాత ఆయన ప్రయాణం ముందుకు సాగుతూ ఉంటే యేసయ్య దగ్గరికి కొంతమంది చిన్న బిడ్డలను తీసుకొచ్చి, అయ్యా మా బిడ్డల్ని జస్ట్ అలా మీరు ముట్టుకుంటే చాలని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. ఈరోజు మనము కూడా ఎవరైనా కొత్తగా దైవజనులు వచ్చినా, లేకపోతే మన పాస్టర్ గారి చేత అయినా మన చిన్న బిడ్డల్ని మందిరానికి తీసుకొచ్చినప్పుడు, లేకపోతే దైవ సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు, అయ్యా మా బిడ్డల్ని మీరు బ్లెస్ చేయండి, వాళ్ళని లేకపోతే మీ చెయ్యి వారిపైన ఉంచండి, వారి తలల మీద ఉంచండి అని ఒక కోరిక కోరుకుంటూ ఉంటాం, ఒక అపేక్ష కలిగి ఉంటూ ఉంటాం. అయితే ఈ సమయాన ఆ దినాలలో కూడా వాస్తవానికి అక్కడి నుంచే మనం వచ్చింది సాంప్రదాయం, అక్కడి నుంచే మనం నేర్చుకున్నాం. ఆ దినాల్లో కూడా కొంతమంది పేరెంట్స్, కొంతమంది తల్లిదండ్రులు తమ చిన్న బిడ్డలు, వాళ్ళ వయసు ఎంతో మనకు తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి యేసయ్యని అయ్యా కొంచెం వీరిని బ్లెస్ చేయండి, మీరు తలల మీద జస్ట్ మీరు మీ యొక్క చెయ్యి ఉంచితే చాలు అని వేడుకుంటున్నారు. అయితే యేసయ్య అప్పటికే నిర్విరామంగా ఆయన ప్రయాణం చేస్తున్నారు, ప్రజలకు బోధిస్తున్నారు, చాలా అలసిపోయి ఉన్నారు. యేసయ్య అలసటను అర్థం చేసుకున్న శిష్యులు చిన్న బిడ్డలు ఏం చేస్తున్నారంటే ఆటంకపరుస్తున్నారు. ఇప్పుడు కాదు, లేకపోతే అలసిపోయారు, తర్వాత రండి, మీకు టైం ఏం లేదని. అఫ్కోర్స్ మనం ఎలాగైతే కొన్నిసార్లు దైవ సేవకులు కూడా ఉండేవాళ్ళు కొన్ని ఇబ్బందులు లేకపోతే కొంచెం ఆటంకం క్రియేట్ చేస్తారో, అలా క్రియేట్ చేస్తున్నప్పుడు యేసయ్య అంటున్నారు, లేదు చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అంటున్నారు. ఈ చిన్న ప్యాసేజ్లో ఇక్కడున్న మనందరం కూడా తల్లిదండ్రులుగా ఉన్నాం, ఇక్కడున్న మనందరం కూడా బిడ్డలను కలిగి ఉన్నాం. వాళ్ళ వయసు ఎంతైనా ఉండొచ్చు, చిన్న బిడ్డలై ఉండొచ్చు, లేకపోతే ఒక చిన్న ప్రైమరీ ఎడ్యుకేషన్కి వెళ్తున్న వాళ్ళై ఉండొచ్చు, కొంచెం పెద్దవాళ్ళై ఉండొచ్చు, యవనస్తులై ఉండొచ్చు. ఈ రోజున ఈ వాక్యం మనకు నేర్పిస్తున్న అంశం ఏమిటంటే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక పేరెంట్గా ఉన్న నీవు నీ బిడ్డలను యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. నీ బిడ్డను యేసయ్య దగ్గరికి తీసుకురావాలి, యేసయ్యకు అలవాటు చేయాలి, యేసయ్య దగ్గరికి మన బిడ్డలను నడిపించాలి. ఇది తల్లిదండ్రులుగా మన బాధ్యత, ఇది తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. మీ బిడ్డలను దేవుని మందిరానికి నడిపించే బాధ్యత ఈ రోజున తల్లిదండ్రులుగా మనం కలిగి ఉన్నామా? ఈరోజు మన పిల్లలు ఒకవేళ కొంచెం నిర్లక్ష్యంగా ఉంటున్నారేమో, ఆసక్తి చూపించట్లేదేమో, మారం చేస్తున్నారేమో, వాళ్ళ లేకపోతే ఇంకేదో ఆడుకోవడానికో, లేకపోతే క్రికెట్కో వెళ్ళడానికో, లేకపోతే ఇంకేదైనా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారేమో, వారిని అట్లా కాదు బాబు, నువ్వు దేవుని మందిరికి రావాల్సిందే అని మనం ఎలా చెప్తామో తెలియదు. ఓపికగా చెప్తామో, వాడు వినేలాగా చెప్తామో, వాడికి ఇంకేం చెప్తామో, మన చిన్న బిడ్డని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదంట? తల్లిదండ్రులైనా చెప్పాలి. ఎవరిదే? మనదే ఆ బాధ్యత. తల్లిదండ్రులైన మనదే ఆ బాధ్యత. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరికి తీసుకురావడం అంటే అర్థం ఏంటి? యేసయ్య దగ్గరికి ఎక్కడ తీసుకెళ్తాం? యేసయ్య ఎక్కడ ఉన్నారని ఫిజికల్గా మనం ఆలోచన చేస్తుంటే, యేసయ్య ఎక్కడ దొరుకుతాడు మనకి యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళడానికి? అప్పుడు యేసయ్య ఉన్నాడు కాబట్టి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకొస్తాం? ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే, యేసయ్య దగ్గరికి తీసుకురావడం అంటే వాక్యము దగ్గరికి తీసుకురావాలి. యేసయ్య ఎవరు? ఆయన దేవుని వాక్యమై ఉన్నారు, ఆయనే శరీరధారి అయిన వాక్యము. కాబట్టి మన బిడ్డలను యేసయ్య దగ్గరికి ఆ రోజున తీసుకొచ్చారు తమ చిన్న బిడ్డలను. ఈ రోజున పేరెంట్స్గా ఉన్న మనం, తల్లిదండ్రులుగా ఉన్న మనం, మన పిల్లల్ని ఎక్కడి దగ్గరికి తీసుకురావాలంటే దేవుని వాక్యం దగ్గరికి తీసుకురావాలి. దేవుని వాక్యానికి అలవాటు చేయాలి. దేవుని వాక్యం యొక్క రుచి ఏంటో చూపించాలి. ఈ సమయాన దేవుని వాక్యం గురించి మనకు బాగా తెలిసిన 2 ఉదాహరణలు చూడొచ్చు. ఒకటి అందరికీ తెలిసిందే, కానీ పాటించాలి. ఇక్కడ ఎంత తెలుసు అన్నది కాదు, దేవుని వాక్యము పాల వంటిది అన్న సత్యము మనందరికి తెలుసు కదండి. దేవుని వాక్యం ఎలాంటిదంట? పాల. అందుకే మనం ఈరోజు ఆ పాట పాడుకున్నాం, తల్లిలా లాలించిన తండ్రిలా ప్రేమించు, ముదిము వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడును, తల్లి లాంటి ప్రేమను నేను చూపించే దేవుడని యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడాడు. కాబట్టి సమయాన మన బిడ్డలను దేవుని వాక్యం దగ్గరికి తీసుకురావాలి. దేవుని వాక్యము అంటే దేవుని వాక్యం పాల లాంటిది అన్న సత్యము వాక్యం మనకు చెప్తుంది. క్రొత్తగా జన్మించిన శిశువులను పోని వారే దేవుని వాక్యం అనే పాలన అపేక్షించుడి అంటున్నాడు పేతురు గ్రంథకర్త. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనకి మోషే పుట్టినప్పుడు పరిస్థితులు చాలా చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. మోషే పుట్టినప్పుడు ఆ యొక్క అబ్బాయిలు అయితే కనుక తీసుకువెళ్ళి నైల్ నదిలో పడేసే పరిస్థితుల్లో, అట్లాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో మనకు తెలుసు. మొత్తం మీద తనకి తల్లినే ఆమెకు ఆయాగా ఏర్పాటు చేయడం జరిగింది.
తన యొక్క అక్క ద్వారా లేకపోతే ఆ ఫరో కుమార్తెను పెంచుకుంటున్న సమయంలో, ఫరో కుమార్తె మోషేని పెంచుకుంటున్న సమయంలో చూడండి, తల్లే ఆయా పాత్రలో ఉన్నప్పటికీ తల్లే కదా మోషేని పెంచింది. అయితేనంట మోషేకి పాలిస్తున్నప్పుడే ఏమి ఆ ఉగ్గు పాలతో పాటు ఆ తల్లి మోషేకి ఏమి నూరు పోసిందంటే, అయ్యా మనం ఇశ్రాయేలీయులం, మనం దేవుని బిడ్డలం, మనం దేవుని యొక్క సొంత జనాంగం, ఈ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాం, ఈ ఐగుప్తు బానిసత్వం నుంచి మన దేవుడు విడిపిస్తాడు, మనకు తోడై ఉండే దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడని ఆ బిడ్డకు పాలిచ్చేటప్పుడే ఎంతో చక్కగా ఆ బిడ్డకు నూరిపోసిందంట. ఒకవేళ ఈ దినాన్న మీలో యవనస్తులేని బిడ్డలు ఉండి ఉంటారు, లేకపోతే ఒకవేళ కొంచెం పెద్దవాళ్ళు అయితే మీకు మనవలు పుట్టి ఉంటారు. ఒక సైంటిఫికల్ లాజిక్ ఏంటంటే, మన చిన్న బిడ్డలే కదా, వాళ్ళకి లేకపోతే ఏదో పాలిస్తే అయిపోతుంది అనుకోకూడదు. పాలిచ్చే తల్లులంట ఆ బిడ్డకు పాలిచ్చేటప్పుడు, బేబీ బాయ్ కావచ్చు లేకపోతే అమ్మాయి కావచ్చు, పాలిచ్చేటప్పుడు ఆ తల మీద నెమ్మదిగా నిమురుతూ ఏవైతే దేవుని విషయాలు ఉన్నాయో, బాబు నువ్వు అప్పుడు అబద్ధం ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, నువ్వు ఇలా గొప్పవాడు అవ్వాలి, మంచితనంగా ఉండాలి, ఇలాంటి మాటలు ఆ పాలిచ్చేటప్పుడు ఆ తల్లి బిడ్డకు చెప్తూ ఉండాలంట. వీడికేం తెలుసులే 6 నెలల వయసు, వీడికేం తెలుసు లేకపోతే 9 నెలల వయసు అని కొన్నిసార్లు మనము వాళ్ళ యొక్క ప్రాయమును బట్టి, వాళ్ళకు వయసును బట్టి మనము అంచనా వేయకూడదు. కానీ దావీదు కీర్తనకారుడు అంటూ ఉంటాడు, నా తల్లి గర్భంలో ఉండగానే నాకు జ్ఞాన హృదయము కలిగించావు అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. తల్లి గర్భంలో ఉండగానే బిడ్డలు నేర్చుకుంటారంట. గర్భంలో ఉన్నప్పుడే కొన్నిసార్లు చూడండి, ఆ గర్భం దాల్చినప్పుడు ఆ పిండానికి ఒక వయసు వచ్చినప్పుడు చూడండి వీడు ఎలా తన్నుతున్నాడు, ఎలా ఆడుకుంటున్నాడు. లేకపోతే ఎవరైనా కొంచెం ఇష్టమైన వారు వస్తే కనుక చూడండి, మరియ వచ్చినప్పుడు ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఏం చేసిందంట, గంతులు వేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గంతులు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆనందం? కారణం ఏంటంటే ఎలిజబెత్ ఆమెకు ఇష్టమైన ఆవిడ కాబట్టి, మరియా చాలా ఇష్టమైన ఆవిడ కాబట్టి ఆ మాటలు విన్నప్పుడు లోపల ఉన్న శిశువు ఏం చేశాడంట, గంతులు వేశాడు. అంటే అప్పుడే అర్థం చేసుకునే జ్ఞానము లోపల ఉన్న పిండానికే దేవుడు ఇచ్చాడంట. కాబట్టి సమయాన బిడ్డలకు పాలిచ్చే తల్లులు ఆ బిడ్డలకు పాలిచ్చేటప్పుడే చాలా మంచి మంచి విషయాలు చెప్తా ఉండాలంట. వాళ్ళు వింటారు, అవి వాళ్ళ మనసులో ముద్రించబడతాయి. అలాగా మోషే తల్లి ఆ యొక్క మోషేని పెంచుతున్నప్పుడు, పెంచుతున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలు రాస్తూ ఉంటాడు, మోషే పెద్దవాడైనప్పుడు ఆ యొక్క ఐగుప్తు ధర్మం కంటే, అల్పకాల పాప భోగం కంటే దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడా లేదా? ఈ రోజున ఎవరైనా మేడల మిద్దెలో జీవించాలని ఆశపడుతూ ఉంటారు. అంబానీ కడుపున పుడితేనా, లేకపోతే ఇంకెవరు కడుపున పుడితేనా, లేకపోతే లక్ష్మీ మెట్టలకి నేను మనవడిగా పుడితేనా, రతన్ టాటాకి లేకపోతే వారసుడిగా పుడితేనా, ఎన్ని లగ్జరీ కార్లు, ఎంత ఐశ్వర్యమో, ఎంత బంగారమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మోషే ఏం చేయక్కర్లా, ఉన్న చోట అతను ఉంటే చాలు, అతనికి పట్టు తివాసీలు, రాచ మర్యాదలు, సైనికులు, సర్వెంట్స్, భోగము, డబ్బు, కీర్తి, ఒకవేళ అన్ని అనుకూలిస్తే, ఒకవేళ లేకపోతే కుమారుడు లేకపోతే కనుక ఫరోకి కుమార్తె రాజు కూడా అవుతూ ఉంటాడు. కుమార్తె రాజు అయ్యే అవకాశం ఉంది. ఏం చేయగల దానికోసం ఎవరి మీద ప్రతీకారం చేయగల, కుట్ర పన్నక్కల. కానీ మోషే దేని కోరుకున్నాడంట, ఈ అల్పకాల పాప భోగం కంటే నా ప్రజలతో నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. ఎవరు నేర్పించారా క్రమశిక్షణ? ఎవరు నేర్పించారా భయభక్తులు? తన యొక్క తల్లి ఉగ్గు పాలతో పెంచింది. ఆ పెంపకం ఉగ్గు పాలతో పెంచింది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి సమయాన మోషే ఇశ్రాయేలుకు నాయకుడయ్యాడు. దేవుడు చూసినప్పుడు ఎవరి ద్వారా ఇశ్రాయేలు విడిపించాలన్నప్పుడు మోషే కనబడ్డాడు. మోషే సాత్వికుడిగా అతన్ని తయారు చేసి ఇశ్రాయేలుకు విమోచన కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. మరొక వ్యక్తిని చూస్తూ ఉంటే కనుక సమూయేలును కూడా మనకి అక్కడ రాస్తూ ఉంటాడు. సమూయేలు పాలు విడిచే వయసు వరకే తల్లి దగ్గర ఉన్నాడు కదా. సమూయేలు అంతవరకు ఉన్నాడు, పాలు విడిచే వరకే ఉన్నాడు. అక్కడ దేవుని దగ్గర నిబంధన చేసుకుంది, అయ్యా అన్న ఇదిగో నాకు గనక కుమారుని అనుగ్రహిస్తే నీ మందిరంలో వదిలిపెడతాను, నీ సేవకు వదిలిపెడతాను అన్నది. కాబట్టి ఆ యొక్క హన్నాకి కుమారుడు అనుగ్రహించిన తర్వాత ఆ బిడ్డ పాలు విడిచే లోపు యాజకుల దగ్గర ఎలా మసులుకోవాలో, దేవాలయానికి వచ్చే భక్తుల పట్ల ఎలాగా ఒబీడియన్స్ కలిగి ఉండాలో, దేవుని యొక్క భయభక్తుల్లో క్రమశిక్షణ ఎలా ఉండాలో, మెలకుగా ఎలాగ ఉండాలో, ఓర్పుగా ఎలాగ ఉండాలో, దైవ పరిచర్యలో ఏమేమి అవసరమో అన్ని అరేంజ్ చేయటం, సిద్ధపరచటం, అందరికీ కూడా అనుకూలంగా ఉండటం, అన్నీ కూడా పాలు మాన్పించే లోపు అన్న సమూయేలుకి నేర్పించిందా లేదా ప్రియమైన బిడ్డలారా? ఏలీ కుమారుల పట్ల వాళ్ళు భ్రష్టులైపోయారు. కానీ సమూయేలు ఏ రీతిగా పెరిగాడు?
సమూయేలుకి ఎక్కడైనా కంప్లైంట్ రాయబడిందా? లేదు ప్రియదేవుని బిడ్డ. ఏమంటే రాయబడిందా లేదా? చదువుతున్నారు కదా. కాబట్టి సమయాన్ని ఆలోచన చేస్తుంటే సమూయేలు పెద్దవాడైనప్పుడు అక్కడ రాస్తున్నాడు, దాను మొదలుకుని బెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడినాడు. ఇంకొక మాట అక్కడ రాస్తూ ఉంటాడు సమూయేలు గ్రంథంలో. సమూయేలు పలికినప్పుడు అంట ఏ మాట తప్పిపోలేదంట కూడా. అతను పలికినప్పుడు, దేవుడు పలికించినప్పుడు ఏ మాట కూడా ఏమవలేదు, జరగకుండా తప్పిపోలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆ పాలు మాన్పించే లోపు అన్న ఆ భయభక్తులు నేర్పించింది, ఆ క్రమశిక్షణ నేర్పించింది. ప్రియదేవుని బిడ్డ క్రమశిక్షణ నేర్పించింది. కాబట్టి దాని సమయాన మన పిల్లలు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారా? దేవుని వాక్యం కొరకు ఆశగా ఉన్నారా? మోకరించగలుగుతున్నారా? ప్రార్థన చేయగలుగుతున్నారా? దేవుని సహవాసాన్ని కోరుకోగలుగుతున్నారా? కోరుకోవట్లేదు అంటే బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. ఇంకొక వ్యక్తిని కూడా మనం ఆలోచించేద్దాం. దేవుని వాక్యము తేనె వంటిది అంటున్నాడు కదా. ఏమండి, దావీదు కీర్తనకారుడు అంటూ ఉంటాడు, జ్ఞానేని సొలొమోను అంటూ ఉంటాడు కీర్తనలోను సామెతలోను, దేవుని వాక్యం తేనె వంటిదని మనందరికీ కూడా తెలుసు రెఫరెన్స్లు. అయితే సమయాన్ని ఆలోచన చేయండి. సౌలుకి కుమారుడు ఉన్నాడు, అతని పేరు యోనాతాను. అతను ఒక రోజు యుద్ధంలో వెళుతుంటే గనక ఒక చోట తేనె కాలువ కట్టి ఉన్నది. కాలువ కట్టి ఉన్నప్పుడు తనకి చేతికరను అందులో ముంచి ఆ తేనెను టేస్ట్ చేశాడు. ఆ తేనెను టేస్ట్ చేసినప్పుడు అక్కడ రాయబడిన మాట, అప్పుడు యోనాతాను కన్నులు ఏమైనాయంట? ప్రకాశించాయంట. అతని కళ్ళు ఏమయ్యాయి? ప్రకాశించాయి. ఈ సమయాన్ని ఆలోచించండి. దేవుని వాక్యం తేనె వంటిది అని మనకు తెలుసు, పాల వంటిది అని తెలుసు. ఏమంటే పాలు తేనె అంటే అవి బలవర్ధకమైన ఆహారం, మామూలు ఆహారం కాదు. అవి రుచి కలిగినవి. రెండవది బలవర్ధకమైన ఆహారము. ఈరోజు దేవుని వాక్యం అనే బలమైన ఆహారం మన బిడ్డలు తినగలుగుతున్నారా? దేవుని వాక్యం అనే బలమైన ఆహారం మన బిడ్డలు తినగలుగుతున్నారా? ఒక మాట చెప్పమంటారు, ఒకళ్ళు తినడానికి ఇష్టపడట్లేదంటే సామెతల గ్రంథంలోనే మాట్లాడుతూ ఉంటాడు, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా ఏం చేస్తాడంట? కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కుకుంటా పోతాడు. ఈ సమయాన్ని ఆలోచించేయండి. మన బిడ్డలు దేవుని వాక్యం పట్ల ఇష్టం కలగట్లేదంటే, ఆసక్తి కలగట్లేదంటే, ఇంట్రెస్ట్ కలగట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? వాడి కడుపు, వాడి మైండ్ లోకంతో నిండిపోయిందని అర్థం అనమాట, పాపంతో నిండిపోయిందని అర్థం అనమాట, చెడుతో నిండిపోయిందని అర్థం. కాబట్టి సమయాన్ని ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ఈరోజు వాక్యము పాల వంటిది, తేనె వంటిది, రుచి కలిగినది, అమోఘమైనది, క్రొవ్వు మెదల కంటే రుచి కలిగిందని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత విలువైనది, అంత రుచికరమైనది. మన బిడ్డలకి అలవాటు చేయవలసిన బాధ్యత ఒక తల్లిగా, తండ్రిగా నీదే. ఆ చిన్న బిడ్డను చూడండి, యేసే దగ్గరికి తీసుకొచ్చారట. తీసుకురావడం వరకు మన బాధ్యత, తీసుకొచ్చిన తర్వాత యేసే బాధ్యత తీసుకుంటాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈరోజు మన పాత నిబంధన పాఠంలో చూస్తుంటే కనుక యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. పాత నిబంధన పాఠంలో యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తావు కదా, నీవు అతని చేతి పనిని దీవించి ఉండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, యోబు అనగానే మన మైండ్లో ఒక పిక్చర్ గుర్తొస్తూ ఉంటుంది. సఫరింగ్స్, బాధలు, కురుపులు, వేదన, భార్య తిట్టడం, స్నేహితులు అవమానించడం, ఇవన్నీ తర్వాత అసలు యోబుకి అంతకుముందు చాలా వాల్యుబుల్, లేకపోతే చాలా ఘనకీర్తి ఉంది, చాలా ఉన్నతమైన వాడు, గొప్పవాడు. చూడండి, ఇక్కడ యోబు చుట్టూ దేవుడు 3 అంచెల కంచె వేసాడంట. 3 అంచెల కంచె. ఇప్పుడు ఒక సీఎం గారి దగ్గరకో లేకపోతే ఒక మినిస్టర్ గారికి 3 అంచెల భద్రత అంటూ ఉంటారు. 3 అంచెలు అంటే ఒక అంచె వరకు అది దాటుకుని వెళ్ళాలి, రెండోది దాటుకుని వెళ్ళాలి, మూడో దాటుకుని వెళ్ళాక అప్పుడు కలుస్తూ ఉంటారనమాట. ఇక్కడ యోబు చుట్టూ దేవుడు ఎలాంటి భద్రత వేశాడో చూడండి. అక్కడ జాగ్రత్తగా మీరు చూస్తుంటే, నీవు ఒకటి అతనికి, మొదటి కంచె ఎవరు చుట్టూ వేశారు? యోబు చుట్టూ వేశారు, అతని చుట్టూ వేశారు. రెండవది అతని ఇంటి వారికి, అతని ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లుగా తన చిన్న బిడ్డలను దేవుని దగ్గరికి తీసుకొచ్చే అనుభవం కలిగి ఉంది, దేవుని సన్నిధిలో నడిపించే అనుభవం కలిగి ఉంది. కాబట్టి అతనితో పాటు అతని ఇంటి వారికి కూడా దేవుడు కంచి వేశాడు. మూడోది అతనికి మాత్రమే కాదు, అతనికి కలిగిన సమస్తమునకును, అతనికి సంబంధించిన ఆస్తిపాస్తులకు, అతనికి సంబంధించిన పాడి పంటలకు, అతనికి సంబంధించిన పొలాలకి, ఆఖరికి అతని ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ కూడా, అతని ఇంట్లో పనిచేసే ఆ పై వాక్యాలు చెప్తూ ఉంటాడు కదా. ఆయన ఆ ప్రాంతంలో అంటే తూర్పు దేశం మందు 500 జతల ఎడ్లు, 700 జతల ఇంకేం ఒంటెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు,
పాత నిబంధనలో ఇలాగా పశు సంపదను గురించి అబ్రహామును గురించి రాసినప్పుడు రాస్తూ ఉంటాడు. లేకపోతే ఇస్సాకు, యాకోబు, ఆ కాలానికి చెందినవాడే యోబు కూడా. చరిత్ర చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనకు ఆటోలో ఇక్కడ పెట్టారు కానీ యోబు కూడా అతను బ్రతికిన కాలాన్ని బట్టి బహుశా అబ్రహాము, మోషే కాలానికి చెందినవాడని చెప్తుంది, ఆ సమకాలికుడని. కాబట్టి పశు సంపదను బట్టి ఆ దినాల్లో ఆస్తిపాస్తుల్ని, గొప్పతనాన్ని లెక్కించేవారు అనమాట. ఈ రోజుల్లో ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, అతనుకున్న లేకపోతే కార్లు, బంగ్లాలు, బిల్డింగ్లు బట్టి అతను చాలా ధనవంతుడు అని చెప్తూ అనేది ఈ రోజుల్లో లెక్క. కానీ పాత నిబంధన కాలంలో అతని పశు సంపద, అతనుకున్న వాటిని బట్టి అతని యొక్క ఘనతను చెప్పేవారు. కాబట్టి దేవుడు ఈ యోబు యొక్క భయభక్తులను బట్టి అతని చుట్టూ కంచేశాడు, అతని యొక్క కుటుంబం చుట్టూ కంచి వేశాడు, అతనికి కలిగిన పొలాలు, సంపద, పాడి పంటలు అంతటి చుట్టూ కంచి వేశాడు. కారణం ఏంటో తెలుసా? పైన చెప్తున్నాడు, దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి సమయాన అతనికంటే సంపద పైగా 7 కుమారులు, 3 కుమార్తెలు. 7 మొత్తం మీద 10 మంది, 7 కుమారులు, 3 కుమార్తెలు. వాళ్ళందరికీ వివాహాలు కూడా అయిపోయినాయి. 10 మంది సంతానం. ఈ 10 మందిని చూడండి యోబు ఎలా పెంచుతున్నాడు తెలుసా? మనం ఆ చిన్న ప్యాసేజ్లో మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటంటే, వాళ్ళని పెంచుతున్న విధానం చూడండి. ఆ యొక్క 10 మంది ఉన్నప్పటికీ కూడా 7 అన్నదమ్ములు, 3 కుమార్తెలు ఉన్నారు. అయితే ఈ 10 మంది కూడా వంతుల చొప్పున వాళ్ళు విందులు చేసుకుంటున్నారు. వంతుల చొప్పున ఒకరింటికి ఒకరిని ఆహ్వానించుకుంటున్నారు. ఒకరింటికి ఒకరిని అంటే అక్కడ ఏం కనపడుతుందో తెలుసా? ఫెలోషిప్ కనపడుతుంది, ఐక్యత కనపడుతుంది, సహవాసం కనపడుతుంది. కాబట్టి అనియా ఈ రోజు నా ఇంట్లో కార్యక్రమం, నువ్వు తప్పనిసరిగా రావాలి. అక్క నువ్వు ఈరోజు రావాలి, చెల్లమ్మ నువ్వు రావాలి. ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా పక్కన పెట్టుకుని చూడండి. 10 మంది ఇంట్లో ఈ రోజున 2-3 ఉంటేనే అన్నయ్యతో ఏమో తమ్ముడు మాట్లాడదో, అక్కతోనేమో చెల్లి మాట్లాడదో, అప్పుడు అలా అన్నారు, ఇప్పుడు ఇలా అన్నారు, బోల్డు వివాదాలు, బోల్డు వ్యాజ్యాలు. దేవుని భయం కలిగి ఉన్నప్పుడు కూడా ఎంతవరకు ఓర్చుకుంటామండి అని బోల్డ్ మాటలు. కానీ యోగు లభించింది తెలుసా? సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నట్లుగా వాళ్ళకి ఎటువంటి అభిప్రాయ భేదాలు కూడా లేకుండా చక్కని దైవ క్రమశిక్షణలో ఒక మాదిరికరంగా పెంచుతున్నాడు. అంతేకాదు ఒక సహవాసంలో పెంచుతున్నాడు. ఒక రక్త సంబంధులుగా వాళ్ళు చక్కటి దైవ భయంలో ఉన్నారు. అంతేకాదు ఒకరింట్లో ఒకరు ఆ యొక్క విందులు జరుగుతున్నప్పుడు ఒకవేళ వారు ఆ విందు సమయంలో ఎక్కడైనా సరే ఆ సంతోషంలో దేవుణ్ణి దూషించారని కాదు, కానీ ఏమో ఒకవేళ దూషించారేమో, ఎక్కడైనా తోలనాడారేమో, ఎక్కడైనా విర్రవీగారేమో అని వారందరినీ ఒక్కొక్కరిని పిలిచి ప్రతి ఉదయకాలం, అరుణోదయం అంటే ప్రతి ఉదయకాలము వారిని ఏం చేస్తున్నాడంటే పవిత్రపరుస్తున్నారు, లేకపోతే వారి పాపాన్ని ఒప్పింప చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, అబ్రహాము, మోషే లేకపోతే యోబు కాలంలో ఆ దినాల్లోనే కాదు, ఈనాటి కుటుంబాల్లో కూడా, క్రైస్తవ కుటుంబంలో ఇంటికి వచ్చేసరికి, నేను సంఘానికి కాపర్ని, సంఘానికి ఒక పాస్టర్గా పనిచేస్తున్నాను, కానీ మీ ఇంటికి సంబంధించి తండ్రే యాజకుని పాత్ర నిర్వహించాలి. తండ్రే పాస్టర్ గారు అనమాట. అంటే ఆ ఇంటికి సంబంధించిన దేవుని భయము నూరిపోయటంలో, వాక్య విధానంలో నడిపించటంలో తండ్రి ఒక పాస్టర్ గారి బాధ్యతను తీసుకోవాలి. ఇదిగో యోబు అలాగే తీసుకుంటున్నాడు. ఆ 10 మంది కూడా ఒకరింట్లో ఒకరు విందులు చేసుకుంటున్నప్పుడు, లేకపోతే ఆనందిస్తున్నప్పుడు ఎక్కడైనా దేవుని తోలనాడారేమో, ఏ విషయంలోనైనా సరే దేవుని దగ్గర నుంచి తప్పిపోయారేమో అనంట. వారిని చూడండి, అందరిని 10 మందిని నిలబెట్టి ఒకటే ప్రార్థన కాదు, 10 మందిని నిలబెట్టి ఒకటే దహన బలి అర్పణ కాదు. వారిని అక్కడ చదువుతున్నప్పుడు ఒక్కొక్కరినిగా తీసుకొచ్చి వారిని ఒక్కొక్కరిని కూడా వారి పాపాన్ని వారిని ఒప్పింపజేస్తూ దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంట? చూడండి 4వ వచనం, యోబు గ్రంథం. అతని కుమారులందరూ వంతులు చెప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనే కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానంలో పుచ్చుకొని వాళ్ళని వారిని పిలిపించుచూ వచ్చిరి. చదవమ్మా. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారి పిలువనంపించి పవిత్రపరిచి అరుణోదయమున లేచి ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించు. అలాగూ చేయొచ్చు క్రీస్తునందుకు. ఒక్కొక్క నిమిత్తమై పవిత్రపరిచి. ఈ మాటలను మనం ఆలోచించేయాలి. ఈ రోజున పవిత్రపరచు అంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళని ఓడితో ఒప్పిస్తున్నాడు. ఒరే బాబు, నువ్వేమన్నా పలికావా? నువ్వేం మాట్లాడావు? అసలు
నీ యొక్క విధానం ఏంటి, నువ్వే రాత్రి ఏం మాట్లాడావు, ఒకవేళ ఆ మత్తులు లేకపోతే ఆనందంలో నువ్వేం మాట్లాడు. చాలాసార్లు మనుషులు ఆనందంలో ఎక్కువ తప్పిపోతూ ఉంటారంట, అంటే ఎదుటివాడికి మాట ఇవ్వడం కానీ లేకపోతే సంథింగ్. కాబట్టి సమయాన్ని ఆలోచన చేస్తుంటే వాడిని ఒప్పింప చేస్తున్నాడు. ఈరోజు పాపము అంటే మన హృదయాల్లో ఎలాంటి ఆలోచన వచ్చేస్తుందంటే, ఒకవేళ యవనస్తులైన బిడ్డలు ఉంటే కనుక మన ఒకవేళ ఆ అమ్మాయి ఎవరినో లేకపోతే ఒక అమ్మాయితో ఏదైనా చేయటం, ఒక అమ్మాయి అయితే కనుక అబ్బాయితో లేకపోతే సంథింగ్ ఏదో చేయటం, లేకపోతే ఇట్లాంటి కాన్షియస్ ఇలాంటి ఆలోచన కలిగి ఉంటూ ఉంటాం. ఒకసారి వాక్యం ఏం చెప్తుందో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30, 31, 32 వచనాలు చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 30, 31, 32. నేను చదువుతున్నాను, చదువు. కొండగాండ్రును అపవాదులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడు వారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణముకు తగిన వారు. చాలండి. చూడండి, ఇక్కడ అదే అధ్యాయంలో 28వ వచనం కూడా మీరు చదివితే మరొక మాటను చూడొచ్చు. అదే రోమాపత్రిక 1. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అన్నప్పుడు. కారణం ఏంటి, అసలు తప్పు ఎక్కడ జరిగింది? వారి మనస్సులో దేవునికి చోటి నల్లకపోయారు కాబట్టి చేరాని కార్యాలు చేయడానికి వారు అడుగు వేస్తారు, ముందుకు వెళ్ళారు, చేసే మనసు వచ్చింది. కాబట్టి వాళ్ళ యొక్క విధానాలు అంటే ఇవన్నీ ఒక్కళ్ళలో ఉంటాయని కాదు, కానీ కొండిగాడు అంటే అక్కడ మాటలు ఇక్కడ చాడీలు చెప్పేవాళ్ళు, అపవాదకులు, దేవద్వేషులు, దేవుని భయం లేని వాళ్ళు, హింసకులు, అహంకారులు అంట. అహంకారం కూడా పాపము. బెంకములాడువారు అంటే గొప్పలు చెప్పుకునేవాడు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, అజ్ఞానంగా బుద్ధిహీనంగా నడుచుకునేవారు, మాట తప్పువారు, అనురాగ రహితులు, నిర్దయులైరి, జాలి దయలేదు. ఇవన్నీ కూడా పాపాలే. పాపం అంటే ఏదో ఒక అమ్మాయితో ఒక అబ్బాయితో ఇంకోటి ఏదో చేయటం, లేకపోతే దొంగతనం చేయటం, లేకపోతే ఇలా 2-3 మనం మన మైండ్లో పెట్టుకుంటూ ఉంటాం. రోమా పత్రికలో, తిమోతి పత్రికలో అనేకమైన విషయాలు ప్రభు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి మన పిల్లలకి? పాపాలంటే ఇవన్నీ కూడా లిస్టు జాబితా ఉంది అన్న సంగతి మన పిల్లలకి ఎప్పుడు అర్థమవుతుంది? వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే కదా. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అందుకే అంటూ ఉంటాడు, నీ వాక్యములు వెల్లడెగుడు తోడని వెలుగు కలుగును అంటూ ఉంటాడు. అంటే బుద్ధి వికసిస్తుంది, జ్ఞానం తెలుస్తుంది, ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి సమయాన ఇలాంటి మనందరి యొక్క పాపములన్నీ నిమిత్తమై ఈరోజు పత్రిక పాఠంలో చూస్తూ ఉంటే కనుక, పత్రిక పాఠంలో హెబ్రీ పత్రిక వచ్చేటప్పటికి అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు, పూర్వకాలం మందు నానా సమయంలోనూ నానా విధాలుగా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటున్నాడు. అక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఎట్లా మాట్లాడేవారంటే, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవారు, లేకపోతే దేవుడు దూతల ద్వారా మాట్లాడేవారు, దేవుడు దర్శనముల ద్వారా మాట్లాడేవారు, కొన్నిసార్లు దేవుడు ప్రకృతి ద్వారా మాట్లాడేవారు. ఈ విధానాల్లో దేవుడు పాత నిబంధన కాలంలో ఇంకా కొన్ని రకాలుగా దేవుడు మాట్లాడేవారు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువుగా దేవుని కుమారుడిగా దేవుడే దిగొచ్చాడు. దేవుడే దైవ కుమారుడిగా ఈ లోకంలో దిగి వచ్చి ఆయన ద్వారా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ మాట్లాడే దేవుడి దగ్గరికి మనం చేరాలి. ఇక్కడ మన పిల్లలు అంటే ఇంతవరకు మన పిల్లలు ఇప్పుడు ఏ వయసులో ఉన్నారు, చిన్న వయసులో ఉంటే కనుక మనం ఒకవేళ వాళ్ళు తెలియకుండా తీసుకొస్తాం, అప్పుడు ఇంకా వాళ్ళ మారం చేసే పరిస్థితి లేదు. ఒక యవ్వన కాలంకి వచ్చిన తర్వాత వాడి యొక్క కోరికలు మారిపోతాయి, వాడి ఉద్దేశాలు మారిపోతాయి, వాడి స్నేహాలు మారిపోతాయి, వాడి యొక్క ప్రయారిటీస్ మారిపోతాయి. కాబట్టి ఎక్కడెక్కడో వాడు తిరుగుతూ ఉంటాడు, సినిమాలు అంటాడు, లేకపోతే షికార్లు అంటూ ఉంటాడు, ఫ్రెండ్షిప్ అంటూ ఉంటాడు, ఇంకేమో లేకపోతే హాబీస్ వాడు కలిగి ఉంటూ ఉంటాడు. అయితే అయినప్పటికీ కూడా యోబు ప్రతి అరుణోదయం లేకపోతే ప్రతి దినము కూడా ఎక్కడ నా కుమారుడు ఏ బిడ్డ తప్పిపోయాడు, 2వ వాడు తప్పిపోయాడు, పెద్దవాడు తప్పిపోయాడు, 3వ వాడు దేవుని దగ్గర ఒప్పింప చేసి దహన బలి అర్పిస్తున్నాడు. అయితే ఈ సమయాన్ని మనం నేటి మన పత్రిక పాఠం వచ్చేటప్పటికి మనం ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనందరినీ కూడా ప్రేమించి మనం కూడా ఎక్కడో చోట పడిపోతున్నాం.
మనం కూడా ఎక్కడో చోట తప్పిపోతున్నాం. మనం కూడా ఎక్కడో చోట దేవుని చెయ్యి విడిచిపెట్టేస్తున్నాం. మనలో కూడా ఎక్కడో అహంకారమో, గర్వమో, కొండగాళ్ళలాగా, లేకపోతే చాడీలు చెప్పే తత్వమో, అసూయ పడటమో, జలసీ కలిగి ఉండటమో, ఎక్కడో చోట ఏదో ఒకటి కలిగి ఉంటున్నాము. అయితేనంట ఈ భూప్రపంచం అందరి నిమిత్తమే, ఈ ప్రపంచంలో పుట్టిన తన బిడ్డలందరి నిమిత్తమే హెబ్రీ పత్రికలో రాయబడిన మాట 4వ వచనంలో నేను చదువుతున్న చూడండి, బి భాగంలో, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి అనే మాట ఉపయోగిస్తున్నాడు. పాప విషయంలో శుద్ధీకరణం. యోబు తన కుటుంబం కొరకు మాత్రమే దహన బలి అర్పించాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యావత్ ప్రపంచం అంతటి నిమిత్తమే దహన బలిగా తన శరీరాన్ని, ప్రాణాన్ని అర్పించాడు. యోబు తన సంపదలో లేకపోతే గొర్రెనో లేకపోతే ఎద్దునో అర్పించాడు, అవును. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన సొంత శరీరాన్ని, సొంత ప్రాణాన్ని మన కొరకు శుద్ధీకరణముగా, తన దహన బలిగా ఆయనకి శరీరాన్ని మన కోసం అర్పించారు. దానిలోనే పాప విమోచన, పాప క్షమాపణ, విడుదల, సమాధానం అనేది మనకు దొరికింది. అయితే ఇప్పుడు ఆయన అర్పించిన ఆ శరీరము, ఆ రక్తములో ఇప్పుడు మనం ఏమవ్వాలంటే మనం పాలిభాగస్థులం అవ్వాలి. అవి మనం పొందుకోవాలి, దాన్ని మనం స్వీకరించాలి. పొందుకునే ముందుకు మనలో ఉన్న పాపాన్ని యోబు ఒప్పింపజేసినట్లుగా దేవుని దగ్గర నీకు నీవుగా ఒప్పుకోవాలి. నీకు నీవుగా దేవుని దగ్గర దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. అజ్ఞాతి క్రమమే పాపం అంటున్నాడు. దేవుడికి చూడండి, ప్రతిరోజు మనం సాయంకాలం నిద్రపోయేటప్పుడు చూడండి, ఒక క్రైస్తవ ఇంట్లో ఎక్కువగా మన 10 కమాండ్మెంట్స్ ఆజ్ఞలు ఉంటాయి కదా, పోస్టర్ పెట్టుకుంటూ ఉంటాం. పోస్టర్ కానీ లేకపోతే ఇలా క్యాలెండర్ కానీ. మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, నిద్రపోయే ముందు ఈ 10 ఆజ్ఞలో నేను ఈరోజు ఏది తప్పిపోయాను? అబద్ధాటలో ఫెయిల్ అయ్యానా, లేకపోతే పొరుగుని ఆశించటమా, లేకపోతే దొంగిలించటమా, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఏదైనా కావచ్చు, లేకపోతే దేవుని దగ్గర సరైన ప్రవర్తన లేదా? కాబట్టి సమయం మన ఏదో ఒకటి మన హృదయాన్ని గద్దిస్తూ ఉంటుంది. ఈ సమయాన ఆ గద్దింపును ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన శరీర రక్తంలో నువ్వు నేను పాలు పంపులు పొందుకోవాలి. మనం ముగించుకుందాం. అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక, నేను ఆయనను నమ్ముకుని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడు. క్రీస్తునందు ప్రియమైనవారు, ఈరోజు మన అంశము దేవుని కుటుంబం అనే అంశాన్ని గురించి. ప్రభు ఇక్కడ ఏమంటున్నారు 13వ వచనంలో, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఈరోజు మనందరి గురించి దేవుడు ఉపయోగిస్తున్న మాట ఏంటి తెలుసా? మనందరినీ కూడా నా పిల్లలు అంటున్నాడు. నా కుమారులు, నా కుమార్తెలు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే అని సెలవిచ్చింది దేవుడు. మనందరినీ కూడా నేను మోస్తానమ్మా, నేను మీకోసం సాక్రిఫైస్ చేస్తాను, మీకోసం పాప క్షమాపణ నేను జరిగిస్తున్నానని మన కోసము ఆయన శరీరాన్ని బలిగా అర్పించారు. ఇప్పుడు ఆ శరీర రక్తంలో మన పాలిభాగస్తులు అక్కడ ఒప్పుకొని ఆయన శరీరమును రుచి చూడటం ద్వారా, ఆయన రక్తమును స్వీకరించడం ద్వారా, ఆ బలియాగంలో మనం ఆయన యొక్క బలి విందులో మనం పాలు పంపుల ద్వారా ఆయన కుటుంబంలో ఆయన సభ్యులుగా పరలోకంలో కూడా ఆయనతో యుగయుగాలు జీవించడానికి ఈ మార్గము, ఈ మాదిరిని మనం అనుసరించి ఆయన సాక్షులుగా ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన కృపను పిలిచి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం దేవుని సమాధానము యేసుక్రీస్తును మీ హృదయంకు తలంపులకు కావాలి ఉండను గాక. ఆమేన్.